ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నువ్వు బయటికి ఎలా వచ్చావో అలా. ప్రేమించి పెళ్లి చేసుకున్న కౌశిక్ని మోసం చేశావు. వాడితో కలిసి 100 ఏళ్ళు నడుస్తానని ప్రమాణం చేసి తాళి కట్టించుకున్నావు. ఆ తాళిని ఎగతాళి చేసి వాణ్ణి మోసం చేశావు. డబ్బు కోసం, విలాసాల కోసం అడ్డమైన దారులు తొక్కావు. చివరికి నీ కన్న బిడ్డని కూడా అనాథ శరణాలయంలో వదిలేశావు. అందర్నీ పోగొట్టుకొని స్వేచ్ఛగా ఎక్కడికి పోతావు? నీ భర్తకి చెందిన వారితో చేతులు కలిపావు. అసలు నీకు సిగ్గనిపించడం లేదు కదా? ఛ! అయినా నీలాంటి దానికి సిగ్గు శరం ఎలా ఉంటాయి? డబ్బు కోసం ఏ గడ్డైనా తింటావు. ఎథిక్స్ లేని దానివి కదా. నీ నుంచి ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నన్ను ఇక్కడ బంధించేసి నీ భార్యని బయటకు తీసుకుని వెళ్ళానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఈ విషయం వీరభద్రానికి తెలిసిందంటే నిన్ను నీ భార్యని నరికేస్తాడు. అబ్బా చా, అలాగా? ఇప్పటిదాకా డ్రామా నువ్వు ఆ వీరభద్రం కలిసి ఆడారు కదా, ఇప్పుడు నేను ఆడతాను. చంద్రికని అక్కడ పెట్టి ఎలాంటి డ్రామా ఆడాలో నేను ఆడతాను. వాట్ మిస్టర్ జైలర్, ఎంత కమ్మిడిపోయావేంటి? ఆ డబ్బేదో చెప్తే 4 రెట్లు నేనే ఇస్తాను కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అమౌంట్ నేనే ఇస్తాను. నన్ను వదిలేయ్. కొడితే పళ్ళు రాలిపోతాయి. నేను డబ్బుల కోసం కక్కుర్తి పడేవాడిని కాదు. నా కొడుకును చంపుతానని బెదిరిస్తే నీకు బయటకు పోయే అవకాశం ఇచ్చాను. ఓ అమాయకురాల్ని తెచ్చి ఈ జైల్లో పెట్టినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. ఆ వీరభద్రానికి కూడా మంచి గుణపాఠం చెప్తాను. సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మౌనిక, చంద్రికలు మారిపోయిన విషయం ఎవ్వరికి తెలియకూడదు సార్. మీరు వెళ్ళండి భరత్ గారు, అంతా నేను చూసుకుంటాను. గుడ్ బై ఫర్ ఎవర్ మౌనిక. జాగ్రత్త. హాయ్ నాన్నా. ఏంటన్నా, ఏదో అర్జెంట్ పని ఉంది రమ్మని చెప్పావు. ఏంట పని? యాడికి పోయి వస్తుండవురా? చెప్పాను కదా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరుంటారా ఈ ఊళ్ళో నీకో? ఉన్నారులే నాన్న. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏంటి నాన్న, ఎందుకు అలా కొట్టావు?
చంద్రికని ఏం చేసుండవురా? చంద్రిక నాకేం తెలుసు? చంద్రిక కనిపించడం లేదని నేను కష్టపడి రాత్రింబగళ్ళు వెతుకుతుంటే మెచ్చుకోవాల్సింది పోయి నన్ను కొడతావా? కొట్టడం కాదు, చంపుతా. ఆ యమ్మిని ఏడదాసినవో చెప్పు, లేదంటే కొడుకు అని కూడా చూడను, తాట తీస్తాను. ఏంటి నాన్న, ఇదంతా నిజంగా నాకు తెలీదు. రేయ్, నేను నీకు అబ్బన్రా. నువ్వెప్పుడు ఏం చేచ్చావో ఆ మాత్రం తెలియదనుకుంటా ఉండవా? నువ్వు చంద్రికని దాచిపెట్టుండావని నాకు తెలుసు. మర్యాదగా చెప్తావా లేదా? అవును, నేనే చంద్రికని దాచిపెట్టాను. ఆ రోజు నేను రాయుడి మీద లచ్చమ్మ మీద మొత్తం మంది చల్లి చంద్రికని ఎత్తుకెళ్ళిపోయాను. నిన్ను ఏం మాయరోగం వచ్చుండాది? ఎందుకు తీసుకొని పోయిండావు? ఎందుకంటే ఏం చేయమంటావు? పెళ్ళైందన్న మాటే గాని ఏ రోజైనా అసలు నన్ను ఒక మనిషిలా చూసిందా? అందుకని ఎత్తుకుపోయి ఏం చేస్తుండావు? నేనేం చేశాను? నేనేం చేయలేదు. 4 రోజులు బంధించేసి బెదిరిస్తే దారికొస్తుందని తీసుకెళ్లాను. ఇంకో 2 రోజుల్లో దారికొచ్చేస్తుంది. చెప్పు, తెగిందాక కొడతా. గొప్పు నాయాల. ఎందుకు అలా తిడతావు? పెళ్లి చేసుకొని నన్ను దూరంగా పెడితే అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు నా మీద ఫైర్ అవుతున్నావా? అయితే ఆ పిల్లని ఎత్తుకుపోయి ఉండాది నువ్వేనా? నువ్వేనా చెప్పు బామ్మ. పెళ్ళైన తర్వాత భర్తను పురుగులా చూస్తుంటే నాకు కోపం వస్తుందా రాదా? నేను ప్రేమగా పువ్వులు ఇస్తే మడిచి ముక్కలు చేసి పడేస్తుంది. ఏం చెయ్యాలి? అందుకే కిడ్నాప్ చేసి దాచిపెట్టాను. ఇప్పటికి ఆల్మోస్ట్ దారికొచ్చింది. ఇంకో 2 రోజులు అంతే. అట్నా? నా బంగారు కొండ. ముసల్దానా, నువ్వు కూడా కొడతావేంటే? నోరు ముయిరా దిక్కుమాలినోడా. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఆ పిల్ల నీకొద్దురా అంటే విన్నావా? పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు సరిపోయి ఉండదా? అది చంద్రికైతే నీ చేత తాళి కట్టించుకునేదే కాదు. చంద్రికను పట్టుకొని చంద్రిక కాదంటావేంటి? వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరిగిందా ఏంటి? రేయ్, నోర్మై. ముందా యమ్మిని ఏడదాసినవో చూపించి పదా. ఆహా, నేను చూపించను. 4 రోజులు ఆగండి, అప్పుడు నేనే తీసుకొస్తాను. రేయ్ వీరభద్ర, వీడేదో కొంపలు ముంచేలా ఉన్నాడు గాని నువ్వు పోయి ఆ పిల్ల నిడిపించుకురా. రేయ్, పదా నాన్న. పదా. రామ్మా, లోపలికి వెళ్దాం. నాకు భయంగా ఉందత్తయ్య. నీకేం భయం లేదు చంద్రిక, నేనున్నాను. భరత్ ఉన్నాడు. నువ్వురా, రా. వచ్చారా? మీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. రాయ్, నేను చెప్పినట్టు డోర్ లాక్ చేసేసాయి, తలుపు దగ్గరేసేసుకో. ఏమండి, ఏంటండి ఇదంతా? ఆ వీరభద్రం చేసిన ప్లాన్కి రివర్స్లో మనం ఇవ్వబోతున్న పంచ్. ఇప్పుడు నువ్వు ఆ వీరభద్రం దృష్టిలో చంద్రికవి కాదు, మౌనికవి. ఇన్నాళ్ళు మనల్ని అందరినీ మోసం చేశాడు కదా. ఈ రోజు నుంచి ఆ మోసం ఎలా ఉంటుందో ఆ వీరభద్రానికి రుచి చూపించబోతున్నావు. తనెంత తెలివిగా మనల్ని అందరినీ మోసం చేశాడు, అలాగే తను మోసపోవాలి. నాకు కొంచెం భయంగా ఉందండి. భయపడితే ఎలా చంద్రిక? అయినా భరత్ నీ పక్కనే ఉంటాడు, నేను కూడా ఉంటాను కదా. ఇక భయం ఏముంది? డోంట్ వరీ చంద్రిక, ఆ మౌనికలాగే నువ్వు కూడా యాక్ట్ చేయాలి. ఎక్కడా అనుమానం రాకుండా మేనేజ్ చేయి. నీకు ఆ మౌనిక గురించి అంతా డీటెయిల్డ్గా చెప్పాను కదా.
ఓకే అమ్మా, వాళ్ళు వచ్చేస్తున్నారు. చంద్రిక, నువ్వేం భయపడకు. ఆల్ ది బెస్ట్. రామా, జాగ్రత్త. యాడరా మౌనిక? యాడున్నది? మౌనిక ఏంటి నాన్న? తన పేరు చంద్రిక. నోర్మోయ్, చెత్తనాయాల. నువ్వు చేసిన పనికి నేనేం చేసినా పాపం లేదు. ముందా యమ్మిని ఏడదాసినావో చూపించు. వా. మౌనిక, అమ్మా మౌనిక. అసలు నీకు బుద్ధుందా? నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు. వీడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా మావయ్య గారు? నాకు తెలుసమ్మా. వాడి బదులు నేను క్షమాపణ అడుగుతా ఉన్నాను. ఎట్ట అవుతుందని అనుకోలేదు. రేయ్, ముందా యమ్మికి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకో. కాళ్ళు పట్టుకోవాలా? నేను పట్టుకోను. అయినా నా పిల్లాన్ని నేను దాచిపెడితే తప్పేంది? ఏయ్, ఇంకొకసారి పెళ్ళాం గిళ్ళామంటే పళ్ళు రాలగొడతాను. ఆగమ్మా, వదిలే. వాడి సంగతి అస్సలు పట్టించుకో మాకు. వీడిని జోలికి రాకుండా నేను చూసుకుంటాను కదా. ఈ ఒక్కసారికి వీడిని క్షమించు. రమ్మా, మనం ఇంటికి పోదాం. బా. అమ్మా, మనం అనుకున్న ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాం. ఎలా అయితే చంద్రిక ప్లేస్కి మౌనిక వచ్చిందో అలాగే మౌనికని తప్పించి చంద్రికని అదే ప్లేస్లోకి వెళ్లేలా చేసాం. ఇప్పుడు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ వీరభద్రానికి బాగా తెలుస్తుంది. చంద్రిక సిద్ధుగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇంత డ్రామా ఆడతారని అస్సలు అనుకోలేదు. చనిపోయింది అనుకున్న కౌశిక్ భార్య మౌనిక బ్రతికి రావడం ఏంటి? వీరభద్రం తనని ప్రొటెక్ట్ చేయడం ఏంటి? అంత ఆశ్చర్యంగా ఉందమ్మా. మొత్తం అంతా బయటికి లాగాలి. అసలేం జరిగిందో అంతా కూపి లాగాలి. పదమ్మా. మేడం 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 ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా రండి. ఏంటి? ఒక ఫోన్ చేసుకుంటాను. ఎవరికి? వీరభద్రం గారికి చేయాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఒక్క ఫోన్ చేసుకొని నన్ను. చేసేం మాట్లాడతావు? నేను ఇక్కడే ఉన్నానని చెప్తానంతే. మిగతాదంతా అతను చూసుకుంటాడు. ప్లీజ్ ఈ ఒక్క పని నువ్వు చేయి. ఇప్పుడు నువ్వెలా ఏడ్చావో ఆ చంద్రిక కూడా ఇంతకంటే ఎక్కువే ఏడ్చింది. తన కన్న బిడ్డను చూడాలని కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ నీలాగా తప్పు చేసి తప్పించుకుని పోవాలి, తన బదులు ఇంకొకరికి శిక్ష పడాలని చూడలేదు. హే, ఏంటి దాన్ని అంతలా వెనకేసుకుని వస్తున్నావు? ఇదిగో, నీ జీవితం మారిపోతుంది. ఒకే ఒక్క కాల్ చేసుకోనివ్వు. ఇవ్వను. ఓకే, నాకు ఫోన్ ఇవ్వకు.
నువ్వు ఫోన్ చేసి వీరభద్రానికి నేను జైల్లో ఉన్నాను అని చెప్పు. అక్కడున్నది చంద్రిక అనే విషయం మాత్రం చెప్పు చాలు. హే, నీకు ఎంత డబ్బు కావాలి? 10 లక్షలు, 20 లక్షలు, పోనీ 25 లక్షలు ఇస్తాను. 1 కోటి రూపాయలిచ్చినా నీకు ఫోన్ ఇవ్వను. నువ్వెంత గింజుకున్నా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. జైలర్ గారిని అప్పుడంటే భయపెట్టి డబ్బు ఆశ చూపించి నువ్వు బయటికి వెళ్ళావు. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. చచ్చినట్టు జైల్లోనే పడుండు. ఏ ప్లీజ్ 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 ఆగు. ఎక్స్క్యూజ్ మీ. ఏ బిలీవ్ మీ. నేను ఇక్కడ లాక్ అయిపోయానేంటి? చంద్రిక అక్కడ నాలాగా వీరభద్రాన్ని నమ్మిస్తోంది. అక్కడ ఉంది నేనే అనుకొని ఏం చెప్తాడో ఏంటో. నా ప్లాన్ అంతా పాడైపోయింది. మళ్ళీ జైలు జీవితంలోకి వచ్చి పడ్డానే. ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఇక్కడే ఉండలేదు. నేను బయటికి వెళ్ళిపోవాలి. ఒక్క ఫోన్ చేసుకునివ్వండి ప్లీజ్. పదమ్మా. అమ్మ చంద్రిక, వచ్చినావు తల్లి? నీకోసం ఎంత ఎదురు చూసినానో తెలిసినా. ఎట్లుండవమ్మా? నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య, నాకేం కాలేదు. ఎవరమ్మా నేను ఎత్తుకుపోయినది? ఏమయ్యా, ఆడెవరో తెలుసుకొని ఆడి కాళ్ళు చేతులు ఇరిసేసి ఉండాల్సిందయ్యా. నిజంగానే కాళ్ళు చేతులు ఇరిసేసేవాణ్ణి. ఎదవ తప్పించుకున్నాడు. అమ్మా, నీకు సంగతి తెలుసా? చంద్రిక నేనే కాపాడాను. చంద్రికను ఎవరో తీసుకెళ్లారని తెలిసినప్పటి నుంచి నేను చంద్రిక కోసం చాలా చోట్ల వెతికాను. నా భార్యని కాపాడుకోవడం నా బాధ్యత కదా. అవునవును, పెళ్ళాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత కదా. చూసినావా లచ్చమ్మ, మనం ఎవరం చేయలేని పని వీడు చేసుండాడు. కట్టుకున్న పెళ్ళాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చినాడు. ఇట్లా పెళ్ళాన్ని చూసుకునే వాళ్ళు ఎవరుండారు చెప్పు? అందుకే కదయ్యా ఈ అమ్మిని ఆడికిచ్చి పెళ్లి చేసింది. అమ్మ చంద్రిక, నువ్వు కనపడలేదని నీ బిడ్డ దిగులు పెట్టుకున్నట్టున్నదమ్మా. అన్నం తినదో, నిద్రపోదు. రేయింపగలు పగలు ఒకటే ఏడుపు. ఎంత సముదాయించినా ఏడు పాపిందే లేదు తల్లి. నువ్వొచ్చినావు కదా, ఇక నీ బిడ్డ ఆనందానికి అంతే లేదు. రామ్మా రా. చూసిండావా లచ్చమ్మ ఏం చెప్పినాదో? కాళ్ళు చేతులు విరిసేయమని చెప్పినది. ఆ యమ్మిని ఎత్తుకుపోయింది నువ్వే అని తెలిస్తే నరికి పోగులు పెట్టేది. మీరు ఎలాగో నాకు ఆపురాన్ని బాగు చేయరు. అదేమంటే అది చంద్రిక కాదు మౌనిక అంటారు. పోనీ మౌనికతో అయినా నాకు ఫస్ట్ నైట్ జరిగేలా మాట్లాడొచ్చు కదా. మనిషి ఎవరైనా రూపం ఒక్కటే, తాళి కట్టింది నేనే. అప్పుడు నాతో బాగుండాలి కదా. మీరు అట్టాకో పట్టించుకోరు. అందుకే నాకు తెలిసింది నేను చేశాను. రేయ్, ఆ పిల్లని ఎత్తుకుపోవాలనే ఆలోచన నీదేనా? నీకు ఇట్టాంటి ఆలోచన రాదే? నిజం చెప్పు. ఎందుకు రాదు? కాపురం చేయకపోతే ఏ మొగుడికైనా కోపం వస్తుంది. నాకు వచ్చింది, ఎత్తుకుపోయాను. వీరభద్ర, వాడికి అంత ధైర్యం లేదురా. ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదు.
ఎవడో వీడికి బాగా ఎక్కించినారు. వీడిని రెచ్చగొట్టిన వాళ్ళెవరో మనం తెలుసుకోవాలా? అమ్మా, చంద్రికని తీసుకెళ్లి తన ప్లేస్లో పెట్టాం. ఇప్పుడు ఆ వీరభద్రం కూడా చంద్రికని ఏమీ చేయలేడు. ఎవరికీ అనుమానం రాలేదు కదా? అంతా మనం అనుకున్నట్టు జరిగింది కదా? లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు మౌనికని తెచ్చి చంద్రికని కిడ్నాప్ చేసి డ్రామా ఆడారు. మనల్ని పిచ్చోళ్ళం చేశారు. ఇప్పుడు అసలు డ్రామా నేను ఆడతాను. చంద్రికని చూసి వాళ్ళు మౌనిక అని అనుకుంటారు. వాళ్ళ ప్లాన్స్ మొత్తం చంద్రికతోనే చెప్తారు. ఆ వీరభద్రం ఆట కట్టించడానికి ఏం చేయాలో అంతా నేను చేస్తాను. సాక్ష్యాధారాలతో సహా కౌశిక్ని చంపింది వీరభద్రమే అని నేను ప్రూవ్ చేస్తాను. అతనికి శిక్ష పడేలా చేయకపోతే ఇక మా ఫ్రెండ్షిప్కి విలువే లేదమ్మా. కౌశిక్ ఆత్మకి శాంతి చేకూరేలా చేస్తాను. అయినా ఆస్తి కోసం కన్నతండ్రి అయ్యుండి కౌశిక్ని ఎలా చంపాడ్రా? ఇక్కడ సమాధానం తెలియని ప్రశ్నలు చాలా ఉన్నాయమ్మా. వీరభద్రం కౌశిక్ని ఎలా చంపాడన్నదే కాదు, అసలు ఆ సిద్ధుని ఎందుకు వీరభద్రం అంత ప్రొటెక్ట్ చేస్తున్నాడనేది కూడా నాకు డౌట్గా ఉంది. అసలు సిద్ధు ఎవరు? వీరభద్రం అతని మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు? ఇలా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయమ్మా. అసలు కన్న కొడుకుని చంపేసి పెంపుడు కొడుకు మీద అంత ప్రేమ చూపించడం ఏంట్రా? ఈ విషయం తెలిస్తే ఆ లక్ష్మి గారు ఏమవుతారు? లక్ష్మి గారి పరిస్థితే డేంజర్లో ఉందమ్మా. నేను మొదటి నుంచి భయపడుతుంది అదే. ఆస్తి మొత్తం ఆవిడ పేరు మీదే ఉండడం వల్ల ఇన్ని రోజులు ఆవిడ్ని వాళ్ళేమీ చేయలేదు. ఇప్పుడు ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందంటే ఆవిడ్ని బతకనీరు. అందుకే ఆస్తిని ట్రాన్స్ఫర్ కాకుండా డిలే చేస్తూ వచ్చాను. ఇప్పుడు చంద్రిక మౌనిక ప్లేస్కి వెళ్ళింది కాబట్టి ఆ వీరభద్రం ప్లాన్స్ అన్నీ తెలుసుకొని ఇక నుంచి ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని బయటికి లాగుతాను. ఆ భరత్ గారిని లేపేయమని రాయుడికి చెప్పుండాను. వాడి సంగతి రాయుడు చూసుకుంటాడులే. మరి చంద్రిక? ఆ చంద్రికని హాస్పిటల్ నుంచి మళ్లీ జైలుకి పంపించుండారు. ఆ యమ్మిని చంపాలంటే జైలర్ ఎంతవరకు మనకు ఉపయోగపడతారనేది అనుమానంగా ఉండదు. డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరుంటారు? కానీ ఆ జైలర్ గాడు భయపడతా ఉన్నాడు. ఆ చంద్రిక సంగతి నేను చూసుకుంటాను. అవసరమైతే నా మనుషుల్ని జైలుకు పంపించి ఆడనే దాన్ని చంపించేస్తాను.